సో ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ అయితే మ్యాచ్ అయితే గెలిచేసింది. లాస్ట్ 5 డేస్ నుంచి వస్తున్న ట్రెండ్ను కూడా ఎస్ఆర్హెచ్ అయితే బ్రేక్ చేసింది. ఆ ట్రెండ్ ఏంటంటే ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళైతే బౌలింగ్ తీసుకుంటున్నారు, వాళ్ళైతే సెకండ్ బ్యాటింగ్ అయితే చేస్తున్నారు అనమాట, అంటే చేస్తున్నారు. సో ఆ టీమే ఖచ్చితంగా మ్యాచ్ అయితే గెలుస్తూ ఉన్నింది. దానైతే సన్ రైజర్స్ అయితే ఈసారి క్లియర్గా బ్రేక్ చేసేస్తారు ఈ మ్యాచ్లో. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ అయితే చాలా పెద్ద టోటల్ అయితే స్కోర్ చేశారు, 222 అయితే. దాన్నైతే కోల్కతా చేజ్ చేయలేకపోయింది, వాళ్ళైతే ఆల్అౌట్ అయితే అయిపోయారు. సో మొత్తం మ్యాచ్ విషయం గురించి మాట్లాడుకుందాం, ఎలా జరిగింది ఏంటి. సో పులి అయితే ఫామ్లోకి వచ్చాడు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే ఎస్ఆర్హెచ్ ఈరోజు బౌలింగ్ ఎలా చేశారు, అసలు కోల్కతా ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి, అన్ని ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ విషయానికి వస్తే అజింక్య రహానే అయితే టాస్ గెలిచాడు, అంతే కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచింది. వాళ్ళైతే యథావిధిగా అందరూ చేసినట్టే, అంటే లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి చేసినట్టే వాళ్ళైతే బౌలింగ్ ఎంచుకున్నారు. సో ఖచ్చితంగా లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకుంటున్నారు. ఆ టీమే మ్యాచ్ కూడా విన్ అవుతా ఉన్నింది. సో ఆ ట్రెండ్ అయితే ఎస్ఆర్హెచ్ అయితే క్లియర్గా దాన్ని అయితే స్టాప్ చేసేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి కూడా మ్యాచ్ గెలవచ్చు అని అయితే ఈ సీజన్లో ఫస్ట్ చూపించింది అనమాట. ఎస్ఆర్హెచ్ టోటల్ అయితే 226 రన్స్ అయితే స్కోర్ చేశారు. సో వాళ్ళు ఫస్ట్ వచ్చిన స్టార్టింగ్కి వాళ్ళు చేసిన రన్స్కి ఏమాత్రం సంబంధం లేదనమాట. అంటే ఇంకా వాళ్ళు ఒక 250 రన్స్ అయితే స్కోర్ చేస్తారు అని అయితే అనుకున్నాం. కాకపోతే వాళ్ళైతే మిడిల్లో కొద్దిగా స్ట్రగుల్ అయ్యారు, దాని నుంచి వాళ్ళైతే 226 రన్స్ మాత్రమే చేయగలిగారు. సో నార్మల్గా ఫస్ట్ పార్ట్నర్షిప్ అయితే, అంటే ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 82 రన్స్ అయితే వచ్చింది. సో అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ అయితే ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు. సో 82 రన్స్, వాళ్ళిద్దరు కూడా ఒక 48 ఒకరు 46 రన్స్ అయితే స్కోర్ చేస్తారు ఇద్దరు. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే పులి అయితే మళ్ళీ ఫామ్లోకి అయితే వచ్చేసాడు. అలాగే ట్రావిస్ హెడ్ కూడా ఒక మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది. సో ఇద్దరు కూడా 21 బాల్స్ అయితే ఆడారు అనమాట. సో ఇద్దరు కూడా ఒకరు 48 రన్స్, అలాగే ఒకరు 46 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఇంకా అభిషేక్ శర్మ అయితే 4 4s అండ్ 4 6sతో సో మంచిగా స్టార్ట్ అయితే ఇచ్చాడు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే చాలా మంచిగా ఉన్నింది. సో ఈ జరిగిన ఐపీఎల్లో, అంటే జరిగిన 7 మ్యాచెస్లో ఇదే హైయెస్ట్ పార్ట్నర్షిప్ అనమాట. సో పవర్ ప్లేలో ఇదే చాలా మంచి హైయెస్ట్ పార్ట్నర్షిప్. ఇంకా ముందు ముందు చాలా పార్ట్నర్షిప్స్ అయితే వస్తాయి, కాకపోతే ఇప్పుడు జరిగిన మ్యాచెస్లో చూస్తే ఇదే హైయెస్ట్ పార్ట్నర్షిప్ అనమాట. సో వీళ్ళిద్దరు కూడా స్టార్టింగ్లో చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు, 82 రన్స్ అయితే. సో దాని తర్వాత చూసుకుంటే ఇషాన్ కిషన్ అయితే 14 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో కొద్దిగా త్వరగానే అవుట్ అయిపోయాడు అనమాట. సో ముజార్బానీ వేసిన ఒకే ఓవర్లో 2 వికెట్స్ అయితే పడిపోయాయి. అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ వికెట్స్ అయితే తీసేశాడు. ఇంకా దాంతో ఎస్ఆర్హెచ్ స్కోర్ అయితే 250 నుంచి 226 అయితే వచ్చేసింది. అంటే 256 రన్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంది. కాకపోతే వాళ్ళైతే కొద్దిగా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడిపోవడం వల్ల దాని తర్వాత కొద్దిగా స్కోరింగ్ రేట్ అయితే తక్కువైందనమాట. సో దాని తర్వాత వచ్చిన అనికేత్ వర్మ కూడా ఫాస్ట్గానే అవుట్ అయిపోయాడు, జస్ట్ కేవలం 1 రన్ మాత్రమే చేశాడు. దాని తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రిక్ క్లాసన్, సో వీళ్ళిద్దరూ కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే మిడిల్లో చేశారనమాట. కొద్దిగా స్లోగా వచ్చినా కూడా సో వాళ్ళైతే మంచిగా పార్ట్నర్షిప్ చేస్తూ ఇన్నింగ్స్ని అయితే బిల్డ్ చేశారనమాట. సో అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోయిన తర్వాత, ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయిన తర్వాత అసలు ఎవరు అంత స్కోర్ చేసేది, అసలు 250 వస్తుంది అనుకున్న స్కోర్, అంటే 200 వస్తుందా లేదా అన్న దగ్గర నుంచి సో వీళ్ళైతే అంత స్కోర్ అయితే తీసుకొచ్చారనమాట. సో అంత స్కోర్ రావడానికి మెయిన్ రీజన్ వీళ్ళు మధ్యలో చేసిన ఆ పార్ట్నర్షిప్పే, అంటే వీళ్ళు చేసిన ఆ 82 రన్స్ పార్ట్నర్షిప్పే ఇన్నింగ్స్కి అయితే అంత మంచి స్కోర్ అయితే రావడానికి ఒక మంచి హెల్ప్ అయిందనమాట. సో హెన్రిక్ క్లాసన్ అయితే లాస్ట్ వరకు ఆడాడు, 50 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అతనికి తోడు నితీష్ కుమార్ రెడ్డి కూడా స్టార్టింగ్లో కొద్దిగా స్ట్రగుల్ అయినా కూడా తనైతే ఒక 6 అయితే స్కోర్ చేశాడు. అలాగే మంచి బౌండరీస్ అయితే స్కోర్ చేసి 39 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఇంకా దాని తర్వాత వచ్చిన హర్ష్ దుబే అండ్ శివాంగ్ కుమార్ కూడా 2 రన్ 4s అయితే స్కోర్ చేసి ఇన్నింగ్స్ని అయితే ఒక మంచి రెస్పెక్టబుల్ టోటల్ అయితే తీసుకొచ్చారనమాట. అంటే 226 రన్స్ అయితే స్కోర్ చేశారు. సో లాస్ట్లో క్లాసన్ అయితే కొద్దిగా మంచిగా ఆడాడు, లాస్ట్ ఓవర్లో కూడా 2 4s అయితే స్కోర్ చేశాడు. సో మంచిగా అందరూ కూడా మంచి బ్యాటింగ్ అయితే చేశారు. దీంతో ఎస్ఆర్హెచ్ అయితే 226 రన్స్ అయితే స్కోర్ చేసింది. సో ఇది కూడా కొద్దిగా తక్కువ అని చెప్పుకోవచ్చు, అంటే స్టార్టింగ్ వచ్చిన పార్ట్నర్షిప్తో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువే, అంటే ఒక 20-30 రన్స్ అయితే తగ్గిందనమాట. వీళ్ళు అంటే ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే 6 ఓవర్లోనే జస్ట్ 6 ఓవర్స్లో వాళ్ళైతే 82 రన్స్ అయితే స్కోర్ చేశారు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు కూడా సేమ్ అదే ఇంటెంట్తో ఆడుంటే ఒక 270-260 రన్స్ అయితే వచ్చేది. సో ఇంక కోల్కతా బౌలింగ్ విషయానికి వస్తే వేసిన ప్రతి ఒక్క బౌలర్ వికెట్స్ అయితే తీసుకున్నారు. కేవలం సునీల్ నారాయణ్ మాత్రమే ఒక వికెట్ కూడా తీసుకోలేదు. ఇంకా వేసిన ప్రతి ఒక్క బౌలరు వికెట్స్ అయితే తీసుకున్నాడు. 2 వికెట్స్ 1 వికెట్ అయితే తీసేసుకున్నారు. సో ఇంకా ఫస్ట్ ఓవర్ వేసిన వైభవ్ అరోరా కొద్దిగా స్వింగ్ అవుతుంది కాబట్టి కొద్దిగా మంచిగా వేశాడు. ఆ కోల్కతాలో ముజర్బానీ అయితే చాలా మంచి బౌలింగ్ అయితే చేశాడు. అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ అయితే ఒకే ఓవర్లో 2 వికెట్స్ అయితే తీసేసుకున్నాడు. ఇంకా దాని తర్వాత చూస్తే సునీల్ నారాయణ్ అయితే కొద్దిగా మంచిగా వేశాడు. సో అభిషేక్ శర్మకి 3rd ఓవర్ అయితే వేశాడు, అదైతే కొద్దిగా మంచిగా వేశాడు. దాని తర్వాత సునీల్ నారాయణ్ కూడా కొద్ది రన్స్ అయితే ఇచ్చాడు. ఇంకా మెయిన్ బౌలర్ చూసుకుంటే మనకు వరుణ్ చక్రవర్తి. సో లాస్ట్ వరల్డ్ కప్ నుంచి వరుణ్ చక్రవర్తి కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఈ మ్యాచ్లో కూడా అదే జరిగింది. సో తను వేసింది కేవలం 2 ఓవర్స్ మాత్రమే అనమాట. ఆ 2 ఓవర్స్లో కూడా 31 రన్స్ అయితే ఇచ్చేశాడు. సో వేసిన ఫస్ట్ ఓవర్లోనే చాలా రన్స్ అయితే ఇచ్చేశాడు.
దాని తర్వాత రహానే అయితే తనకైతే బౌలింగ్ ఇవ్వలేదు, జస్ట్ 2 ఓవర్స్ మాత్రమే ఇచ్చాడు. ఎస్ఆర్హెచ్ 220 రన్స్ టార్గెట్ ఇచ్చిన తర్వాత కేకేఆర్ అయితే చేజింగ్ అయితే వచ్చింది. చేజింగ్ వచ్చిన టీం ఫస్ట్ ఓవర్లోనే వాళ్ళు అనుకున్నట్టు స్టార్ట్ అయితే వచ్చింది. ఎస్ఆర్హెచ్ తరపున పెయిన్ అయితే ఫస్ట్ ఓవర్ వేశాడు. ఫస్ట్ ఓవర్లోనే ఫిన్నల్ లైన్ అయితే మంచిగా అటాక్ చేశాడు. 2 సిక్స్లు అలాగే 2 4ల సహాయంతో ఫస్ట్ ఓవర్లోనే 25 రన్స్ అయితే స్కోర్ చేసేస్తారు. సో దీంతో కేకేఆర్ అయితే ఈజీగా ఈ టార్గెట్ అయితే చేస్తుంది. మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ అయినట్టే అవుతుంది అనుకున్నారు. కాకపోతే సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చిన హర్షదీప్ అయితే మంచిగా బౌలింగ్ చేశాడు. ఒక 4 పోయినా కూడా దాని తర్వాత నెక్స్ట్ బాల్లే ఫిన్నల్ లైన్ అయితే క్లీన్గా అవుట్ అయితే చేశాడు. సో తనే క్యాచ్ అయితే తీసుకున్నాడు. సో దాని తర్వాత వచ్చిన రఘువంశీ కూడా చాలా మంచిగా బ్యాటింగ్ అయితే చేశాడు. సో ఫస్ట్ లో స్టార్టింగ్ లో 2 సిక్స్ స్కోర్ చేశాడు. సో ఇంకా దాని తర్వాత అజింక్య రహానే అయితే జయదేవ్ ఉనాద్కర్ దాంట్లో బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. ఇంకా రహానే అవుట్ అయిపోయిన తర్వాత గ్రీన్ అయితే బ్యాటింగ్ వచ్చాడు. గ్రీన్ అండ్ రఘువంశీ మధ్యలో ఎలాంటి కాంబినేషన్ అయితే లేదు, వీళ్ళు ఎప్పుడు కూడా కలిసి ఆడలేదన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా కాంబినేషన్ అయితే మిస్ అయింది. సో ఫస్టే అంటే ఒక రన్అట్ అయితే అయ్యారు, దాని ముందు బాలే ఒక రన్అట్ అయితే మిస్ అయింది. కాకపోతే దాని తర్వాత నెక్స్ట్ బాలే ఇంకా దాంతో క్రిస్ గ్రీన్ కూడా అవుట్ అయిపోయాడు. ఇంకా రఘువంశీ కూడా దాని తర్వాత అవుట్ అయిపోయాడు. ఇంకా రింకు సింగ్ వచ్చాడు, కొద్దిసేపు అయితే బాగానే ఆడాడు, ఆడినంతసేపు. కాకపోతే రింకు సింగ్ కూడా అవుట్ అయిపోయాడు. దాని తర్వాత వచ్చిన నరైన్ 2 సిక్స్లు అయితే కొట్టాడు. దానికి ముందు రమన్దీప్ కూడా మంచిగా అంత మంచి బ్యాటింగ్ అయితే చేయలేదన్నమాట. సో వీళ్ళు ఎక్కడ కూడా చేజింగ్ చేస్తామో అన్నట్టయితే అనిపించలేదు. కాకపోతే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మాత్రం చాలా మంచిగా వేశారు. సో ఈరోజు ఒక మిస్టరీ స్పిన్నర్ అయితే తీసుకున్నారు, అది మాత్రం చాలా మంచిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే మిస్ఫీల్డ్స్ అయితే ఎక్కువ చేస్తారు ఎస్ఆర్హెచ్ టీం. సో ఇంకా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి ఒకసారి చూద్దాం. సో జయదేవ్ ఉనాద్కట్ అయితే వేసిన జస్ట్ 3 ఓవర్స్లోనే 3 వికెట్లు అయితే తీశాడు. దానికి తోడుగా అంటే జయదేవ్ ఉనాద్కట్కి తోడుగా ఇషాన్ మలింగ అయితే మంచి బౌలింగ్ అయితే చేశాడు. సో హర్షదీప్ దూబే కూడా చాలా మంచి బౌలింగ్ అయితే వేశాడు. తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే ఫిన్నల్ లైన్ అయితే అవుట్ చేశాడు. తను ఉండింటే ఎలా స్కోర్ చేస్తాడో అని మనకు అందరికీ తెలిసిందే. సో లాస్ట్ వరల్డ్ కప్లో ఇదే గ్రౌండ్లో ఎలా స్కోర్ చేస్తాడో ఫాస్టెస్ట్ సెంచరీ కూడా మనమందరూ చూసాం. సో అలానే ఈ మ్యాచ్లో కూడా స్కోర్ చేసేలా కనిపించాడు. ఆడియన్ 7 balls 28 రన్స్ అయితే స్కోర్ చేస్తాడు. ఇంకెలా అంటే తను ఉండింటే ఇంకా ఫాస్ట్గా రన్ చేసి అయితే అయ్యేదన్నమాట. కాకపోతే తను అవుట్ అయిపోవడం వల్ల ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్లే బ్యాటింగ్ చాలా మంది అయితే అవుట్ అయిపోయారు. ఇంకా మ్యాచ్ అయితే ఈజీగా ఆల్అౌట్ అయితే చేసేస్తారు ఎస్ఆర్హెచ్ టీం బౌలర్స్ అయితే వాళ్ళని. కేకేఆర్ టీంని ఆల్అౌట్ అయితే చేసి ఈజీగా మ్యాచ్ అయితే గెలిచేశారు. ఇంకా ఎస్ఆర్హెచ్లో బౌలింగ్లో ఏదైనా మార్చుకోవాలంటే వాళ్ళైతే డేవిడ్ పెయిన్. సో తనైతే ఎక్కువ పేస్ కూడా వేయట్లేదు, అలాగే స్వింగ్ కూడా చేయట్లేదు. సో ఫస్ట్ ఓవర్లోనే ఫిన్నల్ లైన్ అయితే 25 రన్స్ అయితే స్కోర్ చేశాడు. దీంతో కొద్దిగా స్ట్రగుల్ అయితే అయింది స్టార్టింగ్లో. కాకపోతే మంచిగా కంబ్యాక్ చేశారు, మ్యాచ్ అయితే గెలిచేస్తారు ఎస్ఆర్హెచ్ టీం.